అన్నా నాకు మ్యాథ్స్ అంటే భయమన్నా. మా మేడం చూసి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే హోంవర్క్ అయితే ఇస్తుంది. వాటిని సాల్వ్ చేయడం చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఒక మంచి యాప్ చెప్పన్నా. యాప్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఇస్తానులే. యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్కిప్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ స్కిప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ముందుగా పర్మిషన్‌లు అయితే వస్తాయి. పర్మిషన్‌లు మొత్తం అలౌ చేసుకోండి. పర్మిషన్ అన్ని అలౌ చేయగానే ఇక్కడ కెమెరా అయితే ఓపెన్ అవుతుందండి. ముందుగా మీ నోట్‌బుక్‌లో ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఆ ప్రాబ్లమ్‌ని ఫోటో తీసి మీరు సాల్వ్ చేసుకోవచ్చు. చూడండి మీరు ఏదైనా మీ నోట్‌బుక్‌లో ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఆ ప్రాబ్లమ్‌ని క్యాప్చర్ చేసుకోండి. ఇప్పుడు నా కెమెరా అయితే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోయి ఉంటుంది. మీకు ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది. ఈ ప్రాబ్లమ్‌ని ఫోటో తీసుకుంటా చూడండి. ఇక్కడ సో మీకు రెడ్ కలర్‌లో ఒక సింబల్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఆ ఫోటో క్లిక్ అయిపోతుంది. క్లిక్ అయిన తర్వాత వాటికి సంబంధించి మీకు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తుంది చూడండి. చూడండి ఈ విధంగా మీకు ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తుంది. సో వీటికి ఆన్సర్ ఎంత వస్తుందంటే 302 ఆన్సర్ అని చెప్పి ఇచ్చారు చూడండి. ఇక్కడ సో ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే షో మీ హౌ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేస్తే ఈ ప్రాబ్లమ్ అనేది ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి కొద్దిగా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకా ఇక్కడ మీకు సో బ్యాక్ వచ్చేసేది చూడండి. బ్యాక్ రాగానే ఇక్కడ మీకు గ్యాలరీ సింబల్ అయితే ఉంటుంది. అంటే మీ గ్యాలరీలో ఏదైనా ఒక ఫోటో ఉందనుకోండి. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా గ్యాలరీలో ఈ ప్రాబ్లమ్ అయితే ఉంది. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలనుకుంటున్నాను. సో వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాల్వ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ సాల్వ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. సాల్వ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా వీటి ఆన్సర్ ఎంత వస్తుందంటే 1 ఆన్సర్ వస్తుంది. ఈ 1 అనే ఆన్సర్ ఎలా వస్తుందని చెప్పేసి సో ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ సాల్వింగ్ స్టెప్స్ అని చెప్పి ఉంటుంది. క్లిక్ చేస్తే ఫస్ట్ స్టెప్ ఇలా చేసుకోవాలి. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్, ఫిఫ్త్ అని చెప్పేసి మొత్తం 5 స్టెప్‌లో ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేశారు. సో చివరికి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 1 అయితే చివరికి ఆన్సర్ వచ్చింది చూడండి. సొల్యూషన్ అయితే 1 వచ్చింది. సో ఈ విధంగా ఇప్పుడు మీ ఫోన్‌లో ఉన్న ఫోటో తీసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ మీరు వైట్ పేపర్‌లో ఉన్న సో ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉందనుకో వాటిని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ క్యాలిక్యులేటర్ అయితే ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ లెవెల్ క్యాలిక్యులేటర్ అయితే ఉంటుంది. వీటి కూడా ఓపెన్ చేస్తారు చూడండి. ఇందులో మీకు చూడండి మీకు ఇక్కడ అంటే ఎఫ్(x) సంబంధించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సైన్, కాస్, టాన్, కాట్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ లిమిట్స్ ఉంటాయి చూడండి. ఈ లిమిట్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అంటే d/dx అని చెప్పేసి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. నాకు స్క్వేర్ అయితే ఉంది. నాకు స్క్వేర్ రూట్‌కి సంబంధించి ఆన్సర్ కావాలి. సో √2కి వాల్యూ ఎంత వస్తుందంటే చూడండి. √2 వాల్యూ ఇంత సంథింగ్ ఇంత వాల్యూ అయితే వచ్చింది. ఇది ఎలా వచ్చిందని చెప్పి మీకు కావాలనుకుంటే షో సాల్వింగ్ స్టెప్స్ అని చెప్పి ఉంటుంది. వాటిని క్లిక్ చేస్తే మీకు ఈ వాల్యూ ఎలా వచ్చిందో క్లియర్‌గా అయితే మీకు చూపిస్తుంది చూడండి. సైన్, కాస్, టాన్, కాట్ ఉందండి. వాటిని క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకోగానే ఇప్పుడు నాకు కాస్ వాల్యూ కావాలి. కాస్ 1 వాల్యూ ఎంత వస్తుంది? కాస్ 1 వాల్యూ సంథింగ్ ఇంత అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీకు ఎలా కావాలంటే షో సొల్యూషన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేస్తే క్లియర్‌గా మీకు చూపిస్తుంది ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. దాంతో పాటు బ్యాక్ వస్తాను. బ్యాక్ రాగానే ఇక్కడ ఒక టెక్స్ట్ బుక్ సింబల్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ బుక్ సొల్యూషన్స్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటారు. సో ఇక్కడ మీకు న్యూ టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి ఇక్కడ ఆల్జీబ్రాకి సంబంధించి కొన్ని టెక్స్ట్ బుక్స్ అయితే ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇక్కడ మీ పెయిడ్ వర్షన్ అయితే ఉంటుంది. ఈ యాప్ అయితే మీకు ఫ్రీ అయితే కొన్ని మాత్రమే ఉంటుంది. అన్ని ఫీచర్స్ అయితే ఫ్రీగా ఉండవు. మీకు కొనుక్కోవాలి, పర్చేస్ చేయాలి. ఇక్కడ చూడండి. సో ఈ బుక్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ అన్ని మీకు కావాలనుకుంటే ఈ యాప్ అయితే పర్చేస్ చేసుకోవాలి. సో అది మీకు మంత్లీ కానీ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ఇట్లా ప్లాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా యాప్ అయితే యూజ్ అవుతుంది. దాంతోపాటు యాప్‌లో లాంగ్వేజ్ కూడా మార్చుకోవచ్చు. ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మీకు అయితే సో యాప్ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. సో యాప్ అయితే మనలో చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద గల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ అని సింబల్ క్లిక్ చేసి మన ఛానెల్‌లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.